వైసీపీ ప్రభుత్వంలో మద్యం కుంభకోణంలో 3,500 కోట్లు దాంట్లో జరిగిందని, అది ఏం చేశారు అనేది అందరికీ విచిత్రంగా ఉంది. ఆ 3,500 కోట్లలో 400 కోట్లు బంగారం కొన్నారని, మిగతా బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో 1,500 కోట్లు పెట్టారని, అలా స్థిరాస్తుల దాంట్లలో డబ్బులు పెట్టుబడి పెట్టి దాన్ని మార్చుకునే విధంగా చేశారనేది అందరికీ తెలుస్తుంది. 3,500 కోట్లు వైసీపీ ప్రభుత్వంలో మద్యం కుంభకోణం వాల్యూ, దాంట్లో 400 కోట్లు బంగారం కొన్నారని, 1,500 కోట్లు హైదరాబాదు బెంగళూరులో రియల్ ఎస్టేట్ పేరున్న రియల్ ఎస్టేట్ కంపెనీల్లో పెట్టుబడులు దానికి మళ్ళిచ్చారనేది తెలుస్తుంది. ఈ వైసీపీ కుంభకోణంలో ముఖ్య పాత్రధారులుగా పేర్కొన్న వాళ్ళల్లో జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులండి వీళ్ళు. ఎవరంటే ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పలకు ముందస్తు బెయిల్కు ఇవ్వలేదు, ఇది బెయిల్ అర్హత మీకు లేదు అని చేశారు. రాజకేశిరెడ్డి అరెస్టుతో నిబంధనలు పాటించాము, హైకోర్టుకు నివేదించిన ఏజీ ఈ కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప, ధనంజయ రెడ్డి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు. ఈ మద్యం కుంభకోణంలో వీళ్ళు డబ్బులు వసూలు చేయడంలో గాను, డబ్బులను ఎక్కడ ఎలా మళ్ళించాలి, కమిషన్లు ఎలా తీసుకోవాలి, ఈ డబ్బులను ఎక్కడ పెట్టుబడి పెట్టాలి అనే వాటిల్లో వీళ్ళు ముగ్గురు ఎవరు, కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి, గోవిందప్ప, వీళ్ళు ముగ్గురు కలిసి చేసి 3,500 కోట్ల కుంభకోణంలో వీళ్ళు పాత్రధారులు అయినారు.